సోషల్ మీడియాలో మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎవరైతే తమిళ స్టార్ విజయ్ ఉన్నారో ఆయన వైఫ్ సంగీత గారు తనకి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత నేను ఇతనితో విజయ్తో అంటే ముఖ్యంగా విజయ్తో నేను కలిసి ఉండను, నా వల్ల కావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇతనికి వేరే అక్రమ సంబంధాలున్నాయని, తనని తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు అనే ఒక ఆరోపణలతో తను విడాకులకి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందులో నిజాలెంత, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిల్మ్ జర్నలిస్ట్ రాజాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే రాజా గారు, నేను జయానండి. నమస్తే మేడం. ఎస్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాము. తమిళ స్టార్ అయినటువంటి విజయ్ తన వైఫ్ సంగీత గారు అతని నుంచి విడాకులు కోరుకున్నట్లుగా సమాచారం వస్తా ఉంది. అసలు ఈ వార్తలో నిజమెంత రాజా గారు? మేడం, కొన్ని గంటల క్రితమే ఈ వార్త బయటకు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్ కు నోటీసులు అన్నట్లు సమాచారం మేడం. వీరి వివాహం గత 2 ఏళ్లుగా వీరి వివాహ జీవితంలో కొన్ని సమస్యలు అయితే వచ్చినాయి. ఆ 2 సంవత్సరాల నుంచి వీరు వేరువేరుగా ఉన్నట్టే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఈ 27వ తేదీన విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు దాన్ని ఆ పిటిషన్ స్వీకరించి ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరు కావాల్సిన నోటీసులు ఇవ్వడం జరిగింది మేడం. అయితే రాజా గారు చాలా సుదీర్ఘ ప్రయాణం చేసిన తరువాత అంటే ఆయన ఎన్నో ఎత్తుల్ని ఎన్నో మల్లాల్ని చూశారు, కష్టసుఖాలని చూశారు. ఇంత ప్రయాణం చేసిన తరువాత ఏదో చేసుకున్న ఒక సంవత్సరమో 2 ఏళ్లలోనో ఒకరినొకరు అర్థం చేసుకోపోవటమో ఇలాంటి సమస్య కాదు. చాలా సుదీర్ఘ ప్రయాణం చేశారు అంటే ఒకరి గురించి ఒకరికి పూర్తిగా ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో విడాకులకు వెళ్ళటానికి ప్రధానంగా ఆవిడ ఆరోపిస్తున్న కారణాలు ఏంటండి? కరెక్ట్ మేడం, మీరు చెప్పింది. నిజానికి విజయ్ సంగీత వీరిద్దరు కూడా 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య శాష అనే 2 పిల్లలు ఉన్నారు. అయితే మొదట 2 సంవత్సరాల క్రితం వరకు వీరి వైవాహిక జీవితం ఎలాంటి పొరపచ్చులు లేకుండా సాఫీగానే సాగింది. అయితే విజయ్ కి సంబంధించిన ఒక పర్సనల్ ఇష్యూ, అది విజయ్ భార్య సంగీతాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె అప్పటికే భర్తతో ఈ విషయం మీద మాట్లాడింది. సన్నిహితులు గాని హితులు గాని వీరిద్దరికి చాలా సార్లు ఈ విషయంలో కొంత కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ విషయంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో, అలాగే అది పర్సనల్ విషయం, దాని గురించి చర్చించడం పక్కన పెడితే విజయ్ తీసుకున్న ఈ పొలిటికల్ టర్న్ అనేది కూడా సంగీతకి అంత ఇష్టం లేకపోవడం వల్ల ఇలా వ్యక్తిగతంగా చూసుకున్న పొలిటికల్ పాత్ విజయ్ తీసుకోవడం, ఇలాంటి అన్ని విషయాలు సంగీత వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ఆమె 27వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది మేడం. అయితే రాజా గారు, వీరిద్దరిది ప్రేమ వివాహమా లేకుంటే పెద్దలు కుదిర్చిన వివాహం అండి? ఇది ఒక రకంగా ప్రేమ వివాహమే మేడం. తర్వాత ఇంట్లో వాళ్ళతో ఒప్పించుకొని 1999లో ఈ జంట ఒకటయ్యారు. ఓకే. అయితే తమిళ స్టార్ గా విజయ్ గారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన డాన్స్ అంటేనే మన తెలుగులో మనం ఎంత అంటే స్టార్ హీరోస్ని చూస్తామో అదే రేంజ్లో తమిళ్లో కూడా ఒక స్టార్ హీరో విజయ్ గారు. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలా అంటే వ్యక్తిగత కారణాలు, ఇంట గెలిచి రచ్చగెలవాలని, ఇలాంటి తరుణంలో ఇంటి సమస్యలు బయట దాకా ప్రపంచానికి తెలిసిపోవటం, ఇష్యూలు అవ్వటం, ఆయన పొలిటికల్ కెరీర్కి ఏమన్నా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? మీరు అన్నట్టు మేడం, తమిళ్లోనే కాదు ఎంటైర్ సౌత్ ఇండియాలోనే కమర్షియల్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే విజయ్ నెంబర్ 1 హీరో మేడం. అయితే విజయ్ ఇప్పుడు తీసుకున్న ఈ పొలిటికల్ టర్న్ ఏదైతే ఉందో, ఈ టర్న్ తీసుకున్నప్పటి నుంచి విజయ్ కి సమస్యలు ఎదురవుతూనే వస్తున్నాయి. తాజాగా ఈ ఫెస్టివల్ కి రిలీజ్ అవ్వాల్సిన విజయ్ సినిమా కూడా రిలీజ్ గా ఆగిపోయి ఉంది. ఆ సినిమా చుట్టూ కూడా చాలా అడ్డంకులు ఏర్పడున్నాయి. దాంతో పాటు ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ ఇలాంటి సమస్యలు రావడం నిజంగానే విజయ్ పొలిటికల్ కెరీర్ కి ఇది కొంతవరకు అడ్డంకి ఏర్పడే అవకాశం ఉన్నప్పటికీ విజయ్ కి తమిళనాడులో ఉన్న ఫాలోయింగ్, ఆ క్రేజ్, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఇలాంటి సమస్యలను విజయ్ చాలా ఈజీగా దాటుతాడనే ఒక అభిప్రాయం అయితే వినిపిస్తుంది. బట్ పర్సనల్ గా ఎదురైన ఈ ప్రాబ్లం అయితే విజయ్ కొన్ని రోజులు దీన్ని ఫేస్ చేయక తప్పదు. మరి విజయ్ ఈ మొత్తం వ్యవహారాన్ని ఎలా హ్యాండిల్ చేసి ముందుకెళ్తారు అనేది వేచి చూడాలి మనం. రైట్. ఫైనల్ గా ఇంకొక క్వశ్చన్ రాజా గారు, ఎందుకంటే ప్రధానంగా సంగీత గారు ఆరోపించింది ఒక మహిళతో సన్నిహితంగా ఉంటున్నారు, ఒక స్టార్ హీరోయిన్తో సన్నిహితంగా ఉంటున్నారని, దానితో పాటుగా తనని తన కుటుంబ సభ్యుల్ని చాలా దూరంగా ఉంచుతున్నారు, పట్టించుకోవడం లేదు, మంచి చెడులు కూడా చూడట్లేదు విజయ్ గారు అనేది తను ప్రధానంగా ఆరోపిస్తా ఉన్నారు. ఫిలిం స్టార్ తో విజయ్ కి సన్నిహిత సంబంధం ఉందన్న ఒక ఆరోపణలు ఇప్పుడు కొత్తగా రాలేదు మేడం. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇందులో నిజాలు అనేది ఇప్పటికైతే తేటతెల్లంగా లేదు. కాకపోతే ఈ ఒక్క ఆరోపణ కారణంగానే
విజయ్ తో అతని భార్య కొన్ని 2 సంవత్సరాలుగా దూరంగా ఉంటూ వస్తున్నారు. విజయ్ ఫ్యామిలీని పట్టించుకోకపోవడం, వాళ్ళని ఇబ్బందులు పెట్టడం ఇలాంటి సమస్యలు అయితే లేవు మేడం. వాంటెడ్ గా సంగీత తీసుకున్న నిర్ణయం ఇది. అయితే ఆ సమస్యకి ఎలాంటి సమాధానం, ఎలాంటి సొల్యూషన్ రాకపోవడంతో ఆమె ఈ రోజు కోర్టుని ఆశ్రయించారనుకోవచ్చు. రైట్ రాజా గారు, ఏది ఏమైనా వివాహ బంధం అనేది 1000 ఏళ్ళు కొనసాగాల్సింది. అది స్టార్లైనా స్క్రీన్ మీద కనిపించినా లేకుంటే స్క్రీన్ బయట కనిపించినా కూడా ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నమే వివాహ బంధం. సో విజయ్ అండ్ సంగీత గారు ఉన్న సమస్యల్ని సర్దుబాటు చేసుకొని ముందుకు సాగాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, లైవ్లోకి వచ్చినందుకు థ్యాంక్స్ ఎ లాట్. రైట్, ఇదండి. అంటే ఇంకా పూర్తిగా కారణాలు అయితే తెలియాల్సి ఉంది, కానీ ఏది ఏమైనా విజయ్ అండ్ సంగీత గారు ఉన్న వారి ఇద్దరి మధ్య ఉన్న సమస్యలు ఒక చర్చకు వచ్చి పరిష్కరించుకొని వారి జీవితం సాఫీగా సాగితే బాగుంటుందని ప్రేక్షకులందరితో పాటు మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ, నమస్తే. సోషల్ మీడియాలో మనం ఇప్పుడు ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఎవరైతే తమిళ స్టార్ విజయ్ ఉన్నారో ఆయన వైఫ్ సంగీత గారు తనకి విడాకులు కావాలంటూ కోర్టును ఆశ్రయించినట్లుగా తెలుస్తూ ఉంది. అంటే సుదీర్ఘ ప్రయాణం తర్వాత ఇద్దరు పిల్లలు ఉన్న తరువాత నేను ఇతనితో విజయ్తో, అంటే ముఖ్యంగా విజయ్తో నేను కలిసి ఉండను, నా వల్ల కావట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, ఇతనికి వేరే అక్రమ సంబంధాలున్నాయని, తనని తన కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు అనే ఒక ఆరోపణలతో తను విడాకులకి సిద్ధమైనట్లుగా వార్తలు వస్తూ ఉన్నాయి. ఇందులో నిజాలెంత, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ఫిల్మ్ జర్నలిస్ట్ రాజాని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, నమస్తే రాజా గారు, నేను జయానండి. నమస్తే మేడం. ఎస్, బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తా ఉన్నాము. తమిళ స్టార్ అయినటువంటి విజయ్ తన వైఫ్ సంగీత గారు అతని నుంచి విడాకులు కోరుకున్నట్లుగా సమాచారం వస్తా ఉంది. అసలు ఈ వార్తలో నిజమెంత రాజా గారు? మేడం, కొన్ని గంటల క్రితమే ఈ వార్త బయటకు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ భార్య సంగీత విడాకుల కోసం చెంగల్పట్టు జిల్లా కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసింది. ఈ మేరకు ఏప్రిల్ 20న కోర్టుకు హాజరు కావాలని విజయ్ కు నోటీసులు అన్నట్లు సమాచారం మేడం. వీరి వివాహం గత 2 ఏళ్లుగా వీరి వివాహ జీవితంలో కొన్ని సమస్యలు అయితే వచ్చినాయి. ఆ 2 సంవత్సరాల నుంచి వీరు వేరువేరుగా ఉన్నట్టే తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ రోజు అంటే ఈ 27వ తేదీన విజయ్ భార్య సంగీత కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం, కోర్టు దాన్ని ఆ పిటిషన్ స్వీకరించి ఏప్రిల్ 20న విజయ్ కోర్టుకు హాజరు కావాల్సిన నోటీసులు ఇవ్వడం జరిగింది మేడం. అయితే రాజా గారు చాలా సుదీర్ఘ ప్రయాణం చేసిన తరువాత, అంటే ఆయన ఎన్నో ఎత్తుల్ని ఎన్నో పల్లాల్ని చూశారు, కష్టసుఖాలని చూశారు. ఇంత ప్రయాణం చేసిన తరువాత ఏదో చేసుకున్న ఒక సంవత్సరమో 2 ఏళ్లలోనో ఒకరినొకరు అర్థం చేసుకోపోవటమో ఇలాంటి సమస్య కాదు. చాలా సుదీర్ఘ ప్రయాణం చేశారు అంటే ఒకరి గురించి ఒకరికి పూర్తిగా ఒక అవగాహన ఉంటుంది. కానీ ఇలాంటి పరిస్థితుల్లో విడాకులకు వెళ్ళటానికి ప్రధానంగా ఆవిడ ఆరోపిస్తున్న కారణాలు ఏంటండి? కరెక్ట్ మేడం, మీరు చెప్పింది. నిజానికి విజయ్ సంగీత వీరిద్దరు కూడా 1999లో పెళ్లి చేసుకున్నారు. వీరికి జాసన్ సంజయ్, దివ్య శాష అనే 2 పిల్లలు ఉన్నారు. అయితే మొదట 2 సంవత్సరాల క్రితం వరకు వీరి వైవాహిక జీవితం ఎలాంటి పొరపచ్చులు లేకుండా సాఫీగానే సాగింది. అయితే విజయ్ కి సంబంధించిన ఒక పర్సనల్ ఇష్యూ, అది విజయ్ భార్య సంగీతాన్ని చాలా ఇబ్బందులకు గురి చేసింది. ఆమె అప్పటికే భర్తని చాలా సార్లు భర్తతో ఈ విషయం మీద మాట్లాడింది. సన్నిహితులు గాని హితులు గాని వీరిద్దరికి చాలా సార్లు ఈ విషయంలో కొంత కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే ఆ విషయంలో ఎలాంటి మార్పు రాకపోవడంతో, అలాగే అది పర్సనల్ విషయం, దాని గురించి చర్చించడం పక్కన పెడితే, విజయ్ తీసుకున్న ఈ పొలిటికల్ టర్న్ అనేది కూడా సంగీతకి అంత ఇష్టం లేకపోవడం వల్ల ఇలా వ్యక్తిగతంగా చూసుకున్న పొలిటికల్ పాత్ విజయ్ తీసుకోవడం, ఇలాంటి అన్ని విషయాలు సంగీత వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలోనే ఆమె 27వ తేదీన కోర్టులో పిటిషన్ దాఖలు చేసినట్టు తెలుస్తుంది మేడం. అయితే రాజా గారు, వీరిద్దరిది ప్రేమ వివాహమా లేకుంటే పెద్దలు కుదిర్చిన వివాహం అండి? ఇది ఒక రకంగా ప్రేమ వివాహమే మేడం. తర్వాత ఇంట్లో వాళ్ళతో ఒప్పించుకొని 1999లో ఈ జంట ఒకటయ్యారు. ఓకే. అయితే తమిళ స్టార్ గా విజయ్ గారికి ఎనలేని పేరు ప్రఖ్యాతులు, కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ముఖ్యంగా ఆయన డాన్స్ అంటేనే మన తెలుగులో మనం ఎంత అంటే స్టార్ హీరోస్ని చూస్తామో అదే రేంజ్లో తమిళ్లో కూడా ఒక స్టార్ హీరో విజయ్ గారు. ఈ నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ కూడా ఇవ్వబోతున్నారు. కానీ ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇలా అంటే వ్యక్తిగత కారణాలు, ఇంట గెలిచి రచ్చగెలవాలని, ఇలాంటి తరుణంలో ఇంటి సమస్యలు బయట దాకా ప్రపంచానికి తెలిసిపోవటం, ఇష్యూలు అవ్వటం, ఆయన పొలిటికల్ కెరీర్కి ఏమన్నా ఇబ్బంది వచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయంటారా? మీరు అన్నట్టు మేడం, తమిళ్లోనే కాదు ఎంటైర్ సౌత్ ఇండియాలోనే కమర్షియల్ క్యాలిక్యులేషన్ ప్రకారం చూసుకుంటే విజయ్ నెంబర్ 1 హీరో మేడం. అయితే విజయ్ ఇప్పుడు తీసుకున్న ఈ పొలిటికల్ టర్న్ ఏదైతే ఉందో, ఈ టర్న్ తీసుకున్నప్పటి నుంచి విజయ్ కి సమస్యలు ఎదురవుతూనే వస్తున్నాయి. తాజాగా ఈ ఫెస్టివల్ కి రిలీజ్ అవ్వాల్సిన విజయ్ సినిమా కూడా రిలీజ్ గా ఆగిపోయి ఉంది. ఆ సినిమా చుట్టూ కూడా చాలా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దాంతో పాటు ఇప్పుడు వ్యక్తిగత జీవితంలోనూ ఇలాంటి సమస్యలు రావడం నిజంగానే విజయ్ పొలిటికల్ కెరీర్ కి ఇది కొంతవరకు